Good morning, ladies and gentlemen. Under ready Onara? I welcome you all today's Zoom presentation. So, regular గా మనం కండక్ట్ చేసుకునే ఈ జూమ్ మీటింగ్ కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ హబ్ లాగా అన్మ్యూట్ చేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ సెషన్. మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక న్యూ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ యొక్క డెవలప్మెంట్స్, అప్డేట్స్, దీంతో పాటు మన బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ని గత 5 సంవత్సరాలుగా మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసి ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కి బిజినెస్ తీసుకెళ్లే విధమైన ఆ గ్రోత్ సిస్టమ్ ని రెడీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకా మల్టిపుల్ వెంచర్స్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు జూన్, జూలై తర్వాత మనం చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా కంపెనీస్ అంతా కూడా రెడీ అవుతుంది. సో ప్రజెంట్ ఎవరైతే మనం ఎగ్జిస్టింగ్ ఉన్నామో మనందరం కూడా సంసిద్ధం కావాలి. అంటే యుద్ధానికి మనం బయలుదేరుతున్నాం. అంటే మార్కెట్ లో మనం ఏదైతే ఒక వెల్నెస్ రెవల్యూషన్ తీసుకురావచ్చు, లేదా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కావాల్సినటువంటి మాస్ మూమెంటం తీసుకురావడానికి కానీ, ఎవరికి ఏ పాయింట్ లో కావాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి సిస్టమ్ అంతా కూడా డిజైనింగ్ అయింది. బట్ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనందరి దగ్గర కూడా కంపల్సరీ ఉండాలి. యూ షుడ్ నో వాట్ యూ ప్రమోట్, యూ షుడ్ నో వాట్ యూ ఈట్, యూ షుడ్ నో ఎవ్రీథింగ్. మనకి ఏదైనా సరే మనం ఏం తీసుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏమి ఇస్తున్నాము అనే దానికి సంబంధించిన అవగాహన అనేది మనందరికీ అవసరం. మనందరం కూడా మన మోడీ ఒక స్లోగన్ ఇచ్చాడు, సెల్ఫ్ రిలయంట్. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా డెవలప్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇండిపెండెంట్ గా డెవలప్ అవడానికి కావాల్సినటువంటి మనకి ఈ జూమ్ ద్వారా మాక్సిమం ఇన్ఫర్మేషన్, మన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన కంపెనీ ఏదైతే ఉందో .a సిస్టమ్, మార్కెటింగ్ సిస్టమ్ మనకి ఏదైతే ఉందో, ఈ .a సిస్టమ్ ద్వారా కొన్ని లక్షల వేల కోట్ల మందికి ఉపాధి అవకాశాన్ని, దాంతో పాటు గ్లోబల్ ఆపర్చునిటీని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో హెల్తిక్ ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో దీని ద్వారా న్యూట్రాసూటికల్ కి సంబంధించినటువంటి వెల్నెస్ రెవల్యూషన్ మూవ్మెంట్ ని తీసుకురాబోతుంది. సెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్. ఎందుకని నేను చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బిగ్ జైంట్స్, దే ఆర్ ఆల్ ఇన్ టు ద న్యూట్రాసూటికల్ ఇండస్ట్రీ. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వెంచర్స్ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మన హైదరాబాద్ లోనే చేయడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా చూసేటారు మీరు, రెడ్డి ల్యాబ్స్ కానీ, నెస్లీ కంపెనీ కానీ జాయింట్ వెంచర్ ఒకటి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో హైదరాబాద్ లో న్యూట్రాసూటికల్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్, మనం ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో మనం కానీ మన పిల్లలు కానీ హెల్తీగా ఉండాలంటే మన ఫుడ్డే మెడిసిన్. మన ఫుడ్ లో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ మిస్ అవుతున్నాయి కాబట్టి మనం కంపల్సరీగా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఈ టాబ్లెట్ రూపంలోనో, క్యాప్సూల్ రూపంలోనో, పౌడర్ రూపంలోనో, లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్, లైవ్ మాలిక్యూల్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఈ ఫుడ్ సప్లిమెంటేషన్ మనం తీసుకోవాలి. ఫుడ్ సప్లిమెంటేషన్, నాట్ చాలా మంది ఇది టాబ్లెట్ రూపంలో ఉంది కదా, ఇది మెడిసిన్ ఏమన్నా ఫీలింగ్ ఉంటా ఉంటుంది. నో, నాట్ ఎట్ ఆల్. మెడిసిన్ రూపంలో ఉన్నటువంటి, అంటే టాబ్లెట్ రూపంలో ఉన్నటువంటి ఫుడ్ ఎక్స్ట్రాక్షన్స్ మన బాడీ డే టు డే బేస్ లో
యాక్టివిటీస్ ఏదైతే బయోలాజికల్ యాక్టివిటీ ఏదైతే జరగాలో దాన్ని స్మూత్ గా జరిగేటట్టుగా చేయడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ మనకి ఈ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే సైన్స్ అనేది ఏదో రూపంలో మనకు అందివ్వడం జరుగుతుంది. అలా అందించినటువంటి ఈ సైన్స్ ని మనందరం కూడా అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవాలంటే దానికి కనీసం మినిమం జ్ఞానం అనేది మనకు కావాలి, అవేర్నెస్ కావాలి, అవగాహన కావాలి. ఆ అవగాహన కోసమే ఇది చేస్తున్నాం. బిజినెస్ అనేది బై ప్రోడక్ట్ అండి. మీరు గనక అవేర్నెస్ తో ఉంటే, ఇంకో నిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన దాంట్లో వీరేష్ గారు అని చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఆయనకి ఈ బిజినెస్ టెక్నిక్స్ ఏమీ తెలియదు. ఆయన ఏం చేస్తాడు, ఏదైనా ఉంది అని అనుకుంటే ఒక యూట్యూబ్ లోనో దీంట్లోనో ఆయనకి నా వీడియోస్ సంథింగ్ అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన వచ్చి నిన్న మాట్లాడిన ఒకే ఒక మాట ఏంటంటే, సార్ దీని ద్వారా నేను ఎంత ఫైనాన్షియల్ గా సంపాదించానో పక్కన పెడితే, ఇంత ముందు హాస్పిటల్స్ కి అయితే మాత్రం విరివిగా నేను, నా ఫ్యామిలీ మెంబర్స్, నా అదర్ నైబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి మెడిసిన్ కి దీనికి వెళ్ళి స్పెండ్ చేసేవాళ్ళం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది సార్, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. రెండోది మా హెల్త్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది, మేమైతే ప్రశాంతంగా బాగానే ఉన్నాం సార్ అని అన్నాడు. ఇంకా అంతకంటే మనకి ఆ బ్లెస్సింగ్ ఏం కావాలి? నేను దగ్గర ఒక 5-10 మందిని తీసుకొచ్చారు. ఆయన తీసుకుని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో రకంగా సఫర్ అవుతూనే ఉన్నారు, రకరకాలుగాను. మనకి తెలియక, అవగాహన లేక, ఆ అవగాహన ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇది మంచి, ఇది చెడు, ఇది మనం తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవడం వల్ల మనకి ఇలా హెల్ప్ అవుతుంది అనే ఆ విచక్షణ జ్ఞానం మనకు ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్ గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అదే. మనం ఎలా కేర్ తీసుకోవాలో తెలీదు. మనం కేర్ తీసుకోవడం తెలియనప్పుడు మన పిల్లల్ని మనం ఎలా కేర్ తీసుకుంటాం? మన పిల్లలంటే ప్రాణం. ఆ పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటాం? ఆ పిల్లలకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది? కొంతమంది నోరు తెరిచి చెప్పలేరు, కొంతమంది నోరు తెరిచి చెప్పినా ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ లేక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఉండదు. ఏం మాట్లాడుతున్నామో దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇచ్చే గుణం ఉండదు, దానికి తగ్గ యాక్షన్ ఉండదు. దానికి తగ్గట్టుగా పిల్లలు ఎప్పుడు కూడా ఈ షుగర్ కోటెడ్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, స్వీట్. బాడీలో వాళ్ళ డెవలప్మెంట్ కి, గ్రోత్ కి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో ఈ డైట్ ఎక్కడైతే మనకు మిస్ అవుతుందో, మనకు వాళ్ళంటే ప్రాణం. మనం ఏం చేస్తాము, మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఆ పిల్లలకు సంబంధించి మనం పెట్టడం జరుగుతుంది. అన్నం, కూర, పప్పు, లేదా ఏదైతే పాలు ఏమి ఉంటావో పెట్టేస్తా ఉంటాం అంతే. బట్ అది నిజంగా పిల్లల యొక్క నీడ్ కానీ, గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, వాళ్ళ బిహేవియరల్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుందా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకు పిల్లలు ఇంత హైపర్ యాక్టివ్ ఉంటున్నారు? ఎందుకు పిల్లలు ఇంత అబ్నార్మల్ బిహేవియర్ ఉంటున్నారు? ఎందుకు పిల్లలకి డెవలప్మెంట్ డిజార్డర్స్ వస్తున్నాయి? కొంతమందికి టచ్, ఆ సెన్స్ కూడా అవగాహన ఉండదు పిల్లలకి. ప్రతి పిల్లవాడిని మనం యావరేజ్ తీసుకుని ఉంటే సంవత్సరానికి 12 నుంచి 15 సార్లు ఫీవర్ గాని, జ్వరం గాని, ఇన్ఫెక్షన్స్ తో గాని, రకరకాల ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్నారండి అకారణంగా. బికాస్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేది సరిగా లేకపోవటం, తల్లిపాలు పిల్లలకి సరిగా అందివ్వకపోవటం, లేకపోతే పిల్లలకి ఇవ్వడానికి సరిపడా తల్లిపాలు లేకపోవడం, ఇలాగ రకరకాల కారణాల వల్ల పిల్లల యొక్క గ్రోత్, మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ, బాడీ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. నిద్ర కూడా సరిగా ఉండట్లేదు ఈరోజు పిల్లలకి. చాలా మంది సరైన ప్రాపర్ నిద్ర కూడా ఉండట్లేదు. దీనికి తోడు వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిజిటల్ ఎరా. ఈ డిజిటల్ ఎరాలో ఏమవుతుంది, ఎక్కువ మొబైల్ ఫోన్ కి, టీవీకి, గ్యాడ్జెట్స్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ జనరల్ గా పిల్లలకి, చాలా మందికి ఈ విజన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ మందికి, పిల్లలకి ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. చాలా మంది మీరు పుట్టిన పిల్లల్ని అబ్జర్వ్ చేయండి,
ఫస్ట్ ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని డాక్టర్ దగ్గర పంపిస్తారు. వినికిడి శక్తి సరిగా ఉందా లేదా, లోపల ఇంటర్నల్ గా ఇయర్ డెవలప్మెంట్ సరిగా అయిందా లేదా, రెండోది విజన్ డెవలప్మెంట్ అయిందా లేదా, ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఈ రెండింటికి కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది. పుట్టిన ప్రతి పిల్లల్ని కూడా ఈ రెండు క్లినిక్స్ కి కూడా మనం కంపల్సరీగా వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఈ పుట్టేటప్పుడే చాలా మంది జీన్ టెస్ట్ చేస్తారు. అంటే ఇంత పెద్ద పొడుగు సూది ఉంటుంది. ఈ సూది అంతా కూడా పొట్టలో గుచ్చి ఈ ఉమ్మనీరు ఏదైతే ఉందో ఉమ్మనీరుని తీసి వీళ్ళల్లో ఏ టైప్ ఆఫ్ మెంటల్ డిజేబిలిటీ ఉంది, ఏ క్రోమోజోమ్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, దీనివల్ల వీళ్ళకి ఫ్యూచర్ లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అని తెలుసుకునేంత టెక్నాలజీలో మనం ఉన్నాం ఈరోజు. కానీ చాలా మంది పేరెంట్స్ కి దీనికి అవగాహన లేకపోవడం వల్ల ఒకసారి లేదా మేనరకం మ్యారేజెస్ చేసుకుంటాం. దగ్గర వాళ్ళతో మేన కోడలు ఇలా మనం ఈ దగ్గర రిలేషన్స్ మనం చేసుకుంటాం. వీళ్ళకు కూడా పుట్టే పిల్లలు మెంటల్ డిజేబిలిటీ ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. బుద్ధిమాన్యం ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. దీంతో పాటు ఏజ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు చాలా మందికి ఒకప్పుడు 40-50 తర్వాత మాత్రమే ఏజ్ అయిపోయినట్టుగా ఉండేది. ఈ రోజు 20-30కే ఏజ్ అయిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఎందుకనంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి చర్మం క్వాలిటీ కానీ, సెమన్ క్వాలిటీ కానీ, ఎగ్ క్వాలిటీ కానీ ఆ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల పిల్లల్లో ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఉండట్లేదు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళల్లో శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల రెండూ కూడా తగ్గిపోతున్నాయి, లోపిస్తున్నాయి. సార్ మూర్తి గారు డిస్టర్బెన్స్ కూడా అలా సార్ మీరు అవన్నీ కూడా సాయి మొత్తం ఎవరిదైతే ఉన్నాయో అన్ని కూడా అన్మ్యూట్ చేసుకుంటా ఉండు. ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అదే పని. థ్యాంక్ యూ. సో ఇక్కడ పిల్లల యొక్క మానసిక శారీరక పెరుగుదల మీద వీటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే జనరల్ గా పిల్లలు పుట్టిన తర్వాత 0 to 4 years, 4 to 8 years చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 0 to 4 years ఏదైతే ఉందో ఇది బాడీ డెవలప్మెంట్, ఆర్గన్ డెవలప్మెంట్. వాళ్ళను ఒకవేళ తల్లి గర్భంలో పెరుగుదల కొంచెం మిస్ అయినా కూడా ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ 0 to 4 years కనుక మనం కేర్ తీసుకోగలిగితే చాలా మందికి పుట్టిన తర్వాత హార్ట్ లో హోల్స్ ఉంటాయి, ఆర్గన్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవటం, బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేకపోవటం, రకరకాల ఇది లేకపోతే బాడీ మూవ్మెంట్ చేయకపోవటం, ఇలాంటి రకరకాల కండిషన్స్ ఈ రోజు మనం పిల్లల్లో ఈ 0 to 4 years ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఈ టైంలో ఎవరైతే ఆ టైంలో వినికిడి శక్తికి సంబంధించినటువంటి ఐ మూవ్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా ఈ 4 years లోపల రెక్టిఫై చేసేసుకోవాలి మనం. ఈ 4 to 8 years అనేది చాలా క్రూషియల్. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఫోకస్, కాగ్నిటివ్ థింకింగ్, లెర్నింగ్, లింగ్విస్టిక్ ఎబిలిటీ, లాంగ్వేజ్. మన మాటలు వచ్చే వయసు అదే. మాటలు తొందరగా రాకపోవడం కూడా మన లోపం. దీనికి రీజన్స్ ఏంటి మనకు తెలియదు. మనం ఏం చేస్తాము, డాక్టర్లు వెనకాల పడటం, ఆ మెడిసిన్స్ ఆ బాడీకి సపోర్ట్ చేయటం, చేయకపోవటం, లేకపోతే కీప్ ఆన్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ లో మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ పిల్లల్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నోట్లో వేలు పెట్టుకుంటారు, ఏది టచ్ పెట్ యానిమల్స్ ఇంట్లో ఉంటాయి, దాన్ని టచ్ చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అలర్జిక్ ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. ఈ స్కిన్ ర్యాషెస్, డ్రై అయిపోవడం స్కిన్, రకరకాల కాంప్లికేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లో ఉంటుంది. ఎందుకు, షుగర్ ఫుడ్ వాళ్ళు ఒకటే రకమైన ఫుడ్ తింటూ ఉంటారు చాలా మంది. అయితే పంచదారతో పెడతాం, లేదా బెల్లంతో పెడతా ఉంటాం, లేదా ఆ పాయింట్ లోనే ప్యాటర్న్ అలవాటు అయిపోయి ఉంటారు. వేర్ ఇస్ ద రీప్లేస్మెంట్, వేర్ ఇస్ ద డెఫిషియన్సీ? ఆ డెఫిషియన్సీని ఫిల్ చేసేది ఎక్కడ ఉంది?
ఇలాంటి కండిషన్స్ లో మనం పిల్లల్ని పెంచుతున్నాం. దీనికి తగ్గట్టు గ్యాడ్జెట్స్, ఈ బ్లూ లైట్ ఎమిషన్ ఏదైతే ఉందో ఇది ఐ యొక్క హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నిద్ర ప్యాటర్న్ ని ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. ఎప్పుడైతే నిద్ర ప్యాటర్న్ ఇంబ్యాలెన్స్ అయిందో బాడీలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్, పిల్లల గ్రోత్, మెంటల్ డెబిలిటీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి. ADHD అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అటెన్షన్ డెఫిషియట్, హైపర్ యాక్టివిటీ డిసీజ్ ఆర్ సిండ్రోమ్. అంటే మా వాడు హైపర్ యాక్టివ్ ఉన్నాడని మనం చాలా మంది గొప్ప చెప్తా ఉంటాం. వాడు హైపర్ యాక్టివ్ ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాడని కూడా మనం చూడాలి కదా. ఈ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్స్ ఎలా ఉంటాయంటే సడన్ గా కోపం వచ్చేస్తూ ఉంటది. వాళ్ళ యొక్క ఆలోచన మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని వినరు. వితౌట్ థింకింగ్ వాళ్ళ యొక్క యాక్షన్ అక్కడ ఉంటుంది. అబ్నార్మల్ బిహేవియర్, విపరీతమైన కోపం, లేకపోతే మారం చేయటం, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సరే వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే అసలు ఆ బాడీ వాళ్ళ యొక్క మెంటల్ ఆ ఫేషియల్ అబ్జర్వేషన్ మీరు చేయండి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వీటన్నిటిలో కూడా వచ్చేటువంటి చేంజెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారు, ఎలా ఉన్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎడ్యుకేషన్ మీద చాలా చూపిస్తుంది. అంటే సోషల్ కాంటాక్ట్, అంటే పిల్లల మధ్యన ఆ కలిసి ఆడుకునే విధానంలో కానీ వాళ్ళలో వచ్చేటువంటి చేంజెస్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఎందుకు ఇవన్నీ చాలా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వీటిని మనము ఇనిషియల్ స్టేజ్ లోనే అబ్జర్వ్ చేసుకోవాలి. సరే, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? మన బాడీ, బ్రెయిన్ గ్రోత్, డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రతిదీ కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేచర్ లో మనకు సంబంధించిన ప్రతిదీ కూడా రూట్ లోనో, ఫ్రూట్ లోనో, ప్లాంట్ లోనో ఏదో ఒక సోర్స్ లో ఉంటుంది మనకి. సో టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో మన బాడీ ఓవరాల్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమే మన హెల్తీ ద్వారా కిడ్లిజెంట్ హెల్త్ సిరప్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ హెల్త్ సిరప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో ఈ బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే 2 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు, అంటే మాక్సిమం చెప్పాలంటే 8 ఇయర్స్. ఎందుకంటే ఈ టైం వరకు ఓవరాల్ గా బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ డెవలప్మెంట్ టైంలో మనం గనక దీన్ని రెగ్యులర్ బేసిస్ లో గనక ఇస్తే వచ్చేటువంటి చేంజెస్ ఏముంటాయంటే, ఫస్ట్ మన బ్రెయిన్ అంతా కూడా డెవలప్ అయింది 60% ఫ్యాట్స్ అని. ఎంతంటే 60% డెవలప్మెంట్ అంతా కూడా ఫ్యాట్స్ అని డెవలప్ అయింది. ఎస్పెషల్లీ దీంట్లో 15% అంటే ఒమేగా-3 EPA DH కాంబినేషన్ తో తయారైంది. ఆ కిడ్లిజెంట్ పోస్ట్ ఉంటే పెట్టండి అది. సో EPA DH కాంబినేషన్ తో తయారైంది. ఈ ఒమేగా-3 అనేది మన యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి, న్యూరో డెవలప్మెంట్ కి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో అటెన్షన్ కానీ, ఫోకస్ కానీ, లెర్నింగ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే ఈ DH అనేది చాలా చాలా కీ రోల్ ప్లే. ఈ డెఫిషియన్సీ వల్లే వీళ్ళ యొక్క బిహేవియర్ అబ్నార్మల్ గా ఉంటూ ఉంటుంది. ఈ ఒమేగా-3 ఏదైతే ఉందో దీనివల్లే మన యొక్క న్యూరలాజికల్ స్ట్రెంథింగ్, ఫిజికల్ స్ట్రెంథింగ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కి ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ రోజు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణం బాడీకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ లేకపోవడమే. సో మన కిడ్లిజెంట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఏదైతే ఆ బాడీ డెవలప్మెంట్ కి, ఎస్పెషల్లీ పిల్లలకి ఎనిమిక్ కండిషన్ ఎక్కువ ఉంటా ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాహార లోపం వల్ల ఎనిమిక్ అవుతూ ఉంటారు. అంటే రక్తహీనత అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది, జలుబు అయింది, దగ్గు అయింది, లేకపోతే రకరకాల జ్వరం వచ్చింది అని ఇలాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తాయో ఇవన్నిటికీ కూడా బ్యాలెన్సింగ్ లేకపోవటం. చూడండి,
ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం ఏమి ఇస్తాము, B12, ఫోలిక్ యాసిడ్ 2 కాంబినేషన్స్ కంపల్సరీ ఇస్తాం. ఎందుకు? అదంతా కూడా ఆ బిడ్డ గ్రోత్ డెవలప్మెంట్ కావాల్సినటువంటిది. ఒకసారి ఇక్కడ అయినా కూడా మనకి వాటిని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఈ కిడిల్జెంట్ ఎవరైతే మీరు ఇస్తున్నారో, ఈ కిడిల్జెంట్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి B12 అంటే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఏదైతే కావాలో దానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ అంతా కూడా ఈ కిడిల్జెంట్ ద్వారా దొరుకుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఓరియంట్ వెళ్ళినప్పుడు మనకి ఒక పర్సన్ కి అంటే ఒక కిడ్ కి 7 to 8 years ఆ టైం వచ్చేటికి 13 mg పర్ డే వరకు కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన కిడిల్జెంట్ లో 500 mg పర్ సర్వింగ్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మార్నింగ్ ఈవినింగ్ 5 ml మీరు రెగ్యులర్ కనుక ఇవ్వడం జరిగితే వాళ్ళల్లో మీకు తెలియకుండా జరిగేటువంటి డెవలప్మెంట్ ఈ స్కిన్ లో వచ్చేటువంటి చేంజెస్, ఈ హిచ్చింగ్ కానీ, డ్రై స్కిన్ కానీ, ర్యాషెస్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అన్నిటికీ మించి ఇది విటమిన్ ఏ కాంబినేషన్ ఉండటం వల్ల ఐ ప్రాబ్లమ్స్, ఓవరాల్ బాడీ డెవలప్మెంట్ కి చాలా చాలా ఉంటుంది. అంటే ఈ విజన్ ప్రాబ్లం చాలా మందికి ఎక్కువ ఉన్నది. ఆ డ్రైనెస్ కానీ, ఆ నిద్ర ప్యాటర్న్ ని డిస్టర్బ్ చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ రెడ్యూస్ చేసేటట్టుగా ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వైటమిన్ సి కాంబినేషన్ ఉండటం వల్ల ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ D3 కాంబినేషన్ ఉండటం వల్ల అంటే ఈ వైటమిన్ సి గాని, ఈ గాని కాంబినేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఓవరాల్ గా బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్, బోన్ డెవలప్మెంట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ పిల్లలకి సరిగా పళ్ళు రావు. ఆ పళ్ళు ప్రాపర్ గా వచ్చేటట్టుగా సపోర్ట్ చేసేటువంటిది కిడిల్జెంట్. ఎందుకంటే దీంట్లో D3 కాంబినేషన్ ఉన్నది. బోన్ స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అన్నిటి పాయింట్ లో కూడా మనకి ఈ కిడిల్జెంట్ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ కూడా ఉన్నది. అంటే పిల్లల గ్రోత్ కి ఏం కావాలో ఆ కాంబినేషన్ అంతా కూడా విత్ బెవరేజెస్ అంటే ద బెస్ట్ టేస్ట్ ఇది. పిల్లలు పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు మనం తాగినా సరే బాటిల్ ఎత్తే దించడం అంత టేస్ట్ ఉండదు. ఒక్కసారి పిల్లలకు మీరు అడిగి చేస్తే వాళ్ళ లైఫ్ టైం దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ అండ్ నిద్ర ప్యాటర్న్ బ్యాలెన్స్ చేయటం, ఐ డెవలప్మెంట్ అండ్ ఇయర్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్ గా ఎనిమిక్ కండిషన్ లేకుండా బ్లడ్ ప్రొడక్షన్ జరిగేటట్టుగాని అండ్ వీటితో పాటు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ లో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ కూడా ఇది ఉంటుంది. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని రిడ్యూస్ చేసి ఓవరాల్ గా వాళ్ళ యొక్క గ్రోత్ కి డెవలప్మెంట్ కి ఉపయోగపడేటువంటిది కిడిల్జెంట్. మీకు ఏమి దీని గురించి అవగాహన ఉన్నా లేకున్నా తెలియకపోయినా జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తా ఉండండి. వాళ్ళకి మాటలు రాకపోయినా సరే చాలా మంది పిల్లలకి లేట్ గా మాటలు వస్తూ ఉంటాయి. 3 నుంచి 6 సంవత్సరాల తర్వాత చాలా మందికి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మగపిల్లలకి. ఆడపిల్లల కన్నా కూడా ఆడపిల్లలు తొందరగానే వస్తామండి మాటలు, మగపిల్లలకి లేట్ గా వస్తూ ఉంటాయి. మీరు ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఆ లింగ్విస్టిక్ ఎబిలిటీ, ఆ మాట్లాడే మాటలో స్పష్టత, మాట తీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది నేనైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిని. సో ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం ప్రాక్టికల్ చూడొచ్చు. దాంతో పాటు మీరు ఏం ఫుడ్ పెట్టాలి, ఏం ఫుడ్ పెట్టకూడదు అనేది కూడా కొంచెం అవగాహన పెంచుకోండి. ఎందుకంటే పిల్లల గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఇది అవుతుంది. చాలా మంది తెలియకపోతే దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళలో ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఆకలి పెరుగుతుంది, డైజెషన్ పెరుగుతుంది, వాళ్ళు కూడా తినడం అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో టెక్నాలజీ ఏదైతే నెక్స్ట్ మనం ఎందుకంటే కిడ్ ప్రోటీన్ కూడా లాంచ్ చేస్తున్నాం. అంటే కిడిల్జెంట్ ప్రోటీన్ పౌడర్ ని మనం లాంచ్ చేస్తున్నాం. అంటే మీ రెగ్యులర్ డైట్ లో మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ డెఫిషియన్సీ ఆఫ్ ద ప్రోటీన్ ఏదైతే ఉందో, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఈ కిడిల్జెంట్ లో ప్రోటీన్ పర్సంటేజ్ కూడా మన బాడీ డెవలప్మెంట్ కి కావాల్సిన ప్రోటీన్ పర్సంటేజ్ కూడా ఉందండి. అది హైలైట్. ఎందుకంటే ప్రోటీన్ ఉంటేనే ఈ నెయిల్స్ డెవలప్ అవుతాయి, స్కిన్ డెవలప్ అవుతుంది, స్కిన్ నెక్స్ట్ హెయిర్ డెవలప్ అవుతుంది, మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది. ఈ ఓవరాల్ గా బాడీ యొక్క ఫంక్షన్స్, ఎందుకంటే ఆ ప్రోటీనే హార్మోన్స్ గా యాక్ట్ చేస్తుంది, ఆ ప్రోటీనే ఎంజైమ్స్ గా యాక్ట్ చేస్తుంది, ఆ ప్రోటీనే యాంటీబాడీస్ యాక్ట్ చేస్తుంది,
ఆ ప్రోటీనే ఓవరాల్ గా మీ బాడీకి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ కి ప్రోటీన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ కంటెంట్ కూడా దీంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పిల్లల గ్రోత్ చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల చాలా మంది పిల్లలు సొంగ అరుస్తూ ఉంటారు. ఈ సొంగ అరిచే పిల్లలకి ఆ సొంగ తగ్గిపోతూ ఉంటుంది. సలగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఉమ్మది బయటకు వస్తూ ఉంటుంది. అది ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగే గురక పెడతా ఉంటారు పిల్లలు, రాత్రి పడుకున్నప్పుడు గురక పెడతా ఉంటారు. ఆ గురక కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రాపర్ గా ఆక్సిజన్ సప్లై బాడీ అంతా కూడా జరిగేటట్టుగా చూడడానికి కూడా కిడ్జెంట్ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు పిల్లల యొక్క మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ జరిగేటట్టుగా సపోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ ఫ్యాక్టర్ లో కూడా మనకి కిడ్జెంట్ హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి పిల్లలకి, మన ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా వాడించాల్సినటువంటి ప్రోడక్ట్. ఒక కిడ్జెంట్ టెస్ట్ మనీ మన వాళ్ళది వచ్చిన్నది ఆల్రెడీ. ఆమె డాక్టర్ కూడా, వాళ్ళ టెస్ట్ మనీ కూడా ఒక 1 minute ఇవ్వాలని కోరుకుంటున్నాను. My name is Sonal. I'm studying third. I love Kidlegend. I have pain when I use Kidlegend. Pain bar. నా పేరు సునీల. వీడు మా బాబు, వీడికి 8 years. అయితే మీకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చింది. సో అంటే మామూలుగా బి కాంప్లెక్స్ మనం వేసుకోవాలంటేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నప్పుడు మా తమ్ముడు ఆల్రెడీ కిట్స్ వాడుతున్నాడు, అంటే మన హెల్త్ ఎయిడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాడు. సో వాడి ద్వారా ఒకసారి ట్రై చేయి, ఒకవేళ నీకు మంచిగా అనిపిస్తే మళ్ళీ యూజ్ చేద్దులే అని అన్నాడు అనమాట. సరే ఎందుకు ట్రై చేయకూడదు, ఎట్లా పిల్లలకి అవసరమే కదా అన్నట్లు నేను, ఎందుకంటే అది కంపల్సరీ, అది వదిలేస్తే మరి ఎక్కువైపోతుంది అని నేను సరే ట్రై చేద్దాంలే, సరే చూద్దాం అని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 2 days వాడాను. విత్ ఇన్ 2 days లో వాడికి రిజల్ట్ వచ్చి మొత్తం తగ్గిపోయింది కూడా. పైగా వాడేంటంటే ఫాలో చేసినప్పుడు కూడా పెయిన్ అని అంటున్నాడు. అది కూడా నేను వాడిన 2 days కి మొత్తం క్యూర్ అయిపోయింది. ఆ పెయిన్ అందరూ కూడా ఏదైనా పెయిన్ ఉందానికి ఇంకా అంటే, లేదు మమ్మీ నాకు ఏం లేదు, నాకు ఇది బాగా నచ్చింది, నాకు ఆరెంజ్ సిరప్ బాగా నచ్చింది అని చెప్పాడు. సో నేనైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్. మీ పిల్లలకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సరే ఈ ప్రోడక్ట్ వాడితే పిల్లలకు బాగా తగ్గుతుంది. అంటే మామూలుగా పిల్లలు సిరప్స్ అనేది నార్మల్ గా ఏం వేసుకోరు, కానీ ఈ సిరప్ చూస్తే మాత్రం అంటే కలర్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ సిరప్ లాగా అయితే అనిపించదు. ఒకసారి మీరు ట్రై చేయండి, అది రిజల్ట్ మీరే చూస్తారు.